వస్తాయి. జిర్ర పురుగులు మన డిపార్ట్మెంట్ లో ఉన్న కొన్ని జిర్ర పురుగులు ఉన్నాయి. అయితే ఆ జిర్ర పురుగులను పోల్చిన ఎవరు సుప్రీంకోర్టు జడ్జి. అప్పుడు దేశంలో ఉండేటువంటి యువత అంతా 2 కోట్ల మంది మరి మమ్మల్ని కాక్రోచ్ అంటారా మీరు చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ, బీజేపీ భారతీయ జనతా పార్టీ, బీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఈ విధంగా ఈ 3 రోజులు ధర్నా చేస్తున్నాం. మనం నిజమే నెలకు 2 సార్లు 3 సార్లు అయినా ధర్నా చేస్తూ ఉంటాడు. సీన్ చేయమని అంటూ ఉంటాడు గేట్ దగ్గర. ఎందుకు చేస్తున్నాం అనేది తెలియదు చాలా మందికి. చేస్తున్నటువంటి విషయంలో ప్రతిసారి అందరికంటే ఎక్కువ కనబడతారు. ఈ కూర్చొని ఎవ్వరు ఉన్నా లేకుండా వీళ్ళే అందరు కనబడతారు, ఇవి తప్పకుండా కనబడతారు. కానీ మన దగ్గర ఇంకా క్లరికల్ క్యాడర్లో కూడా 2-3 గర్ల్స్ ఉన్నారు. మరి వాళ్ళని వస్తలేరో తెలియదు. ఏదేమైనా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఈ రోజున దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి అనేక పోరాటాల ఫలితంగానే ఈరోజు ప్రభుత్వం కొంత పెడచెవిన పెట్టినా కానీ చెవులను పిండి తీసుకొని వచ్చి మన యొక్క ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నంలో మీరందరూ భాగస్వామ్యం అవుతున్నందుకు మీరంతా కూడా గర్వించాలి. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి అలానాటి ఫ్రీడమ్ ఫైటర్లు ఎవరైతున్నారో వాళ్ళని చూస్తే మనకు ఎంతో గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘంలో ఉన్నటువంటి మీ అందరూ కూడా ఒకప్పుడు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి సామర యోధులకు సమానంగా ఈ రోజున బిఎస్ఎన్ఎల్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల అధికారుల యొక్క మరి వేతన సవరణ కానీ, ఆ విధంగా డిఏ పెండింగ్ లో ఉన్న డిఏ కానీ, అదేవిధంగా క్యాజువల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి సమస్యలను కానీ సాధిస్తున్నారు అని అంటే ఈ రోజు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ లో ఉన్నటువంటి ఉద్యోగి అనే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు అనుబంధంగా ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నటువంటి ఏఐటీడీఏ కూడా పోరాటం చేస్తూ ఉంది. అదేవిధంగా డబ్ల్యూఎఫ్ ఏవైతున్నారో క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా కూడా మనం ఈ రోజున మన సమస్యలు పరిష్కరించుకోవడానికి పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభుత్వాలు ఎంత మొండిగా ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు. 20వ తారీఖు కంటే ముందు దాదాపు 1 నెల రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర, జంతర్ మంతర్ అంటే మన రాష్ట్రానికి సంబంధించి ఏ కార్యక్రమం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాల్సినటువంటి ఏ సమస్యనైనా కానీ హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మన వరంగల్ జిల్లాలో చేసుకోవాలి, వరంగల్ అనుకున్న అంటే ఏకజిల్లా పార్క్ దగ్గర చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మరి బిఎస్ఎన్ఎల్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అధికారులు కానీ, ఏ విధమైనటువంటి కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించిన సభ్యులు కానీ మరి ఈ రోజున దేశవ్యాప్తంగా 3 రోజులు ధర్నా చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకు చేస్తున్నాం అనేది కూడా ఇంతకు ముందు చెప్పడం జరిగింది. మన వేతన సవరణ జరగాలి. ఆ వేతన సవరణకు లాభం వస్తూనే ఇవ్వాలి అనేది ఒక కాదు ఉంది. దాన్ని తీసేయాలని కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్ రీజన్ ఆలోచించే వరకు పెన్షన్ రీజన్ కూడా చేయాలని అడుగుతూ ఉన్నాం. అనేక ఇంకా క్యాజువల్ కాంట్రాక్ట్ సమస్యలను కూడా పరిష్కరించమని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఈ రోజున దేశం కాదు, ఈ రోజున మన బిఎస్ఎన్ఎల్ కాదు, మన ఆఫీస్ కాదు, ఈ రోజున ప్రపంచమే అల్లకల్లోలంగా ఉంది అనేది మీ అందరికీ తెలుసా? ప్రపంచంలో ట్రంప్ ఏ రోజునైతే అమెరికా అధ్యక్షుడు అయ్యారో ఆయన ఇరాన్ మీద దాడి చేస్తా ఉన్నారు. ఇజ్రాయెల్ పలస్తీనా మీద దాడి చేస్తా ఉన్నది. అదేవిధంగా పాకిస్తాన్ బలిస్తాన్ మీద చేస్తున్నది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఒకటి ఉన్నది, మనకు మీ అందరికీ తెలుసా? మన కాశ్మీర్ నే పాకిస్తాన్ ఆక్రమించుకున్నది ఎప్పుడు 1948లో. ఆ ప్రాంతంలో కూడా ఈ రోజు మనకు సపరేట్ కంట్రీ కావాలంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు పాకిస్తాన్ తో మేము ఉండము అని చెప్పి. అవసరమైతే భారత్ తో కలుస్తామని. అసలు భారతదేశం పైన ఆ రోజు ఉన్నటువంటి పాకిస్తాన్ నాయకులు ఈ పాకిస్తాన్ ఆక్రమిత ప్రదేశం ఏదైతుందో దాన్ని వాళ్ళు యుద్ధం చేసి సాధించాలని అనుకుంటున్నారు కొరండోళ్ళంతా. ఆ విధంగా కాదు. ఆ రోజున ఉన్నటువంటి ఈ దేశంలో 960 స్వాతంత్రం వచ్చే నాటికి మనకు 960 రాజ్యాలు ఉన్నాయి.
అందులో హైదరాబాద్ రాజ్యాంగం ఒకటి, కాశ్మీర్ ఒకటి, జునాగఢ్ ఒకటి. అయితే హైదరాబాద్ స్టేట్లో ఆరున్నటువంటి నిజాం కాలంలో హైదరాబాద్లో హిందువులు ఎక్కువ, ముస్లింలు తక్కువ. ఎవరైనా పాకిస్తాన్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళమని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి తీర్మానం. అయితే దానిలో భాగంగానే ఆ రోజు కొంతమంది వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఉంటానని కాశ్మీర్ రాజును మనం అలాగా వదిలేసినాం, అంటే వెయిట్ చేస్తున్నాం, ఇంకా కలవాలని మనం అడుగుతున్నాం. కానీ ఈరోజు కొన్ని చాలా ఉన్న విషయాలు చెప్పాలి, అంటే కూర్చున్నప్పుడు చెప్తే చాలా అర్థమవుతుంది. అయితే పాకిస్తాన్ కాశ్మీర్ మీద దాడి చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నది. అప్పుడు మన సైనికులు కూడా వెళ్ళి అప్పుడు ఈ కాశ్మీర్ రాజు ఏం చేశారంటే, నేను భారతదేశంలో కలుపుతాను అన్నాడు ఆయన. భారతదేశంలో కలుపుతాను అన్న తర్వాత మన భారత సైన్యం వెళ్ళి వాళ్ళని అడుగున్నాక పాకిస్తాన్ వాళ్ళని ఫర్దర్గా అయితే ముందుకు రాకుండా ఉండడానికి. అప్పుడే ఐక్యరాజ్య సమితిలో చెప్పింది ఏంటంటే, ఎక్కడున్నో అక్కడే ఉండండి, యుద్ధం ఆపండి అన్నారు. ఆ విధంగా పాకిస్తాన్ కొంత భాగాన్ని, కాశ్మీర్ భాగాన్ని ఆక్రమించుకున్నది. దాన్నే POK అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అది మన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసి ఆ యుద్ధంలో దాన్ని ఆక్రమించుకున్నారు అనుకుంటున్నారు. ఆ విధంగా కాదు, ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినట్టు. అయితే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్లకు అనేక రకాలైనటువంటి ఆర్థిక స్వావలంబన ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ పూర్తిగా ధ్వంసం చేస్తా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి పాకిస్తాన్ లో ఉన్నందుకు జరగడం లేదు. అందుకోసం వాళ్ళు ఇప్పుడు విప్లవం తీసుకొచ్చారు. మేము వేరే ఉంటాము, మేము వేరే పోతాము, మాకు సపరేట్ దేశం కావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదొకటి. ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాడు, ఇజ్రాయిల్ పాలస్తీన్ మీద చేస్తున్నది. పాలస్తీన్ గమనం ఊరుకుంటుంది మన బిఎస్ఎల్ ఎంప్లాయీస్ ఉన్నట్టు. ఈ విధంగా ప్రపంచంలో అనేక సమస్యల పరిష్కారం కొరకు, మన వేసి రీజన్ కొరకు, మన డిఏ మంజూరు కొరకు, మన వేసి రివిజన్ కొరకు, క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు తీర్చడం కొరకు, క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు తీర్చడానికి ఈ విధంగా మనం అనేక సార్లు కోరడం చేస్తున్నాం. చాలా మంది అనుకుంటుండొచ్చు, ముఖ్యంగా ఆడవాళ్ళు, మన గేట్ దగ్గర జయ అనిపిస్తారు, జెండాలు పంపిస్తారు. ఆడవాళ్ళే అది మూడు అనుకుంటా ఉన్నారు. అది ఎన్ఎఫ్టీలో ఉండేవాడు ఏం పిలవడు, అసలు పిలవడు, అసలు సమస్య లేదు, ఈ ఎండగా నిలవాల్సిన సమస్య లేదు. హాయిగా అక్కడ కబులు వెళ్ళాను, ప్రోగ్రాం లేదని వచ్చింది. రిటైర్లో 15 మంది వచ్చి అక్కడ కూర్చొని కబులు చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళందరినీ చూసుకుంటూ మన సెక్యూరిటీ మలేషియా ఏందమ్మా వాళ్ళంతా అంటే, వాళ్ళు రోజు సార్ ఉదయం 10 పోతారు, మళ్ళా పోయి 4 గంటలకు వస్తారు, 7 గంటలకు పోతారు. వాళ్ళు డ్యూటీ చేసినప్పుడు కూడా ఇక్కడ వేసినో లేదో కానీ రోజు వచ్చి కూర్చొని మళ్ళా ఫోన్ చేసుకుంటూ ఉంటారు అని చెప్తుంది. ఆ విధమైనటువంటి ఒక యూనియన్ నిర్వీర్యాన్ని, ప్రజలను నిర్వీర్యం చేసింది కదా. పోరాట శక్తిని నిర్వీర్యం చేసిన తర్వాతనే ఈ రోజున ఈ ప్రభుత్వం మన ఎడల ఆ విధంగా ఉంది. అందుకొరకు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఎవరు వచ్చినా రాకపోయినా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ సంబంధించినటువంటి ఈ యొక్క డిమాండ్ల పైన మనమే ఈ 3 కోఆర్డినేషన్ కమిటీ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైతే వీరని అడిగింది మన పోలీసు వీరని అది కదా ఇంకెప్పుడు రూపాయలు వేడి నువ్వు ఉద్యోగంలో రిటైర్ అనేది రావచ్చు, ఎప్పుడు రావచ్చు, అందుకని జాగ్రత్త ఉద్యోగం చెప్తామని చెప్పాను. ఎప్పుడు వస్తుందో అనేది ఎవరు చెప్పలేదు. మరణం ఏ విధంగా వచ్చేదో మన క్రియాల్సి కూడా ఆలోచన ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఎప్పుడన్నా రాని అంటే కూర్చుంటున్నాం, ఎప్పుడన్నా రాని అంటే ఎనర్జీ వాళ్ళలాగా మూల కూర్చుంటున్నాం. లేదు, ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలి గవర్నమెంట్ ఏ విధమైన మెంటల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆ విధంగా ఇస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున
దేశంలో ఉన్నటువంటి ఏ రంగంలో ఉన్నటువంటి కార్మికులైనా కానీ, వ్యవసాయదారులైనా కానీ, రైతులైనా కానీ, ఉద్యోగులు ఇతర డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ, ఈ దేశ ప్రజలు ఎవరిని అడిగినా కానీ ఈ రోజు మోడీ చేస్తున్నటువంటి చర్యలను ఖండిస్తున్నారు. ఈ మోడీ చేస్తున్నటువంటి ప్రైవేటీకరణకు సపోర్ట్గా ఉన్నటువంటి ఆ ప్రభుత్వం, అదేవిధంగా ఈ రోజున ఈసీఏపీ ద్వారా చేస్తున్నటువంటి ఉద్యమాన్ని కూడా మనం ధన్యవాదం తెలియజేస్తూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన తెలియజేస్తూ వెల్కమ్ టు తెలుగు ప్రైమ్ నెట్వర్క్. ఈరోజు మనం చూసినట్టయితే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ 3 రోజుల సమ్మెలో భాగంగా వరంగల్ జిల్లా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎంప్లాయీస్ వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది. ప్రధానంగా వాళ్ళ డిమాండ్లు ఏంటిది, వారికి కావాల్సిన అవసరాలు ఏమున్నది, గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది అనే విషయాన్ని మనం సవివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మన దగ్గర ఉన్నారు. చెప్పండి. నా పేరు సూలపల్లి సుందర్రావు, ఆల్ ఇండియా యూనియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. మేము ఈ నెల 5-6 తారీఖు ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం మేరకు 3 రోజులు 22, 23, 24 రోజున ఈ 3 రోజులు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ ఆఫీసుల ముందు, అంటే ఈ దేశంలో ఇలాంటి ఆఫీసులు 800 ఉన్నాయి. ఈ 800 ఆఫీసుల ముందు, అదేవిధంగా చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫీస్ నుంచి కూడా ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం 3 రోజులు. ఎందుకు అని అంటే మాకు 2017 నుంచి రావాల్సినటువంటి వేతన సవరణ ఇంతవరకు జరగలేదు. వేతన సవరణ కొరకు అనేక సార్లు మరి మేము మాట్లాడడం జరిగింది, చర్చలు జరిగినాయి. చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చినాం. దాన్ని అమలు చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ పంపడం జరిగింది. అక్కడ వాళ్ళు దాన్ని ఫైల్ క్లియర్ చేయట్లేదు. అందుకొరకు మా వేజ్ రివిజన్ జరిగినా కానీ ఎక్కువ లాభం లేదు. కాకపోతే స్టాగ్నేషన్ వచ్చింది. ఇప్పుడు కొంతమంది ఉద్యోగులకు స్టాగ్నేషన్ వచ్చింది ఇంక్రిమెంట్ల ద్వారా. ఇంకా ఇంక్రిమెంట్ ఉండదు, వేతనం పెరగదు వాళ్ళకు. అలాంటి వాళ్లకు కొంతైనా లాభం జరుగుతుందని వేజ్ రివిజన్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత పంపితే ఇప్పుడు వరకు ప్రభుత్వం పెడచేయడం పెట్టింది. ఈ రోజున దేశంలో ఉండేటువంటి అనేక సమస్యల్లో భాగంగా బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు 7వ తారీఖు నాడు ఈ కార్యక్రమం అయిపోయింది. 27 నాడు ట్విట్టర్ క్యాంపెయిన్ ఉంది. 7వ తారీఖు నాడు చలో పార్లమెంటు అనే ఒక కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఈ విధంగా దేశంలో 3 రోజులు 4 రోజులు జరుగుతున్నటువంటి ఏ విధమైన అలజడి ఉన్నదో అలాంటి అలజడిని బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా వచ్చి 10,000 మంది అక్కడ అలాంటి అలజడి చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే ప్రిపరేటరీ మీటింగ్ ఈ 3 రోజులు, అదేవిధంగా ట్విట్టర్ 27 నాడు మనం తెలంగాణ నుంచి దాదాపు 200 మంది ఈ రోజున ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక 200 మంది, మొత్తం ఆ చుట్టుపట్టు ఢిల్లీ చుట్టున్నటువంటి స్టేట్లు ఉన్నాయో వాటి ద్వారా దాదాపు 5,000 మందిని మొబిలైజ్ చేస్తూ ఉన్నాం. రిటైర్ అయిన వాళ్ళు, సర్వీస్లో ఉన్న వాళ్ళు, క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి వర్కర్స్ అందరం కూడా చలో ఢిల్లీ పార్లమెంట్ అని చెప్పి 7వ తారీఖు నుంచి పెడతా ఉన్నాం. మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ పోరాటాన్ని ముందుకు చేస్తాం తప్ప వెనక్కి తగ్గేది లేదని చెప్పి తెలియజేస్తాం. గవర్నమెంట్ దాకా వెళ్ళిందా? మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు? గవర్నమెంట్ వెళ్ళింది, గవర్నమెంట్ దాకా. ప్రధానమంత్రి మోడీకి ఇష్టం లేదు ఇవ్వడం, అమిత్ షాకి ఇష్టం లేదు. వాళ్ళిద్దరికి ఎవరు ఇష్టము అని అంటే గుజరాతీస్ అంటేనే ఇష్టం వాళ్ళకు, అదానీ అంటేనే ఇష్టం, అంబానీ అంటేనే ఇష్టం. వాళ్ళిద్దరు కనుక బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగులు పనిచేసినట్లయితే మాకు వచ్చేది కావచ్చు. కానీ వాళ్ళు చేసేటువంటి అవసరం ఇక్కడేమొస్తుంది? వాళ్ళ దగ్గర మాలాంటి ఉద్యోగులు లక్షల మంది ఉన్నారు. అందుకనే గవర్నమెంటు కేవలం గుజరాతీస్ వెల్ఫేర్ కొరకే ఉంది తప్ప మోడీ గవర్నమెంట్ మరి ఏ విధమైనటువంటి ఎర్ర జెండా పెడతా పోతాం వాళ్ళకు. ఎర్ర జెండా అనేది విప్లవం నిదర్శనం. అది ఎర్ర జెండా ద్వారానే మేము పోరాటం చేసుకోమని నిర్ణయిస్తున్నాం. మా ఎర్ర జెండాను పీకేయాలని కూడా చూస్తూ ఉన్నారు. ఏ పరిస్థితుల్లో కూడా మేము ప్రభుత్వం ఏదైతే కుట్ర వండుతున్నదో మరి ఎయిర్టెల్ కానీ, జియో కానీ, ఐడియా కానీ ఈ సంస్థను అప్పచెప్పాలనేది చూస్తున్నదో అది జరగనివ్వము అని ఛాలెంజ్ చేస్తున్నామని సందర్భం తెలియజేస్తుంది. బిఎస్ఎన్ఎల్ అనేది ఉంటేనే ఈ దేశానికి రక్షణ రంగంలో కూడా బిఎస్ఎన్ఎల్ ఉంటేనే రక్షణ. ప్రైవేట్ కంపెనీ వాటి చేతికి రక్షణ రంగాన్ని కూడా ఇచ్చి మేనేజ్ చేయమనంటే మన సీక్రెట్స్ అని ఏ విధంగా వాడు ఇచ్చేస్తాడో మనందరికీ తెలుసు. అందుకొరకు కేవలం ఉద్యోగుల యొక్క, ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి అధికారుల యొక్క జీతభత్యాల కొరకు, వాళ్ళ కుటుంబ సంక్షేమం కొరకు కాదు,
ఈ బిఎస్ఎన్ఎల్ అనేది ఈ దేశంలో ఉండేటువంటి 142 కోట్ల జనాభాకు అవసరమని దాని కొరకు మేము పోరాటం చేస్తున్నాం. చూసినట్టయితే ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అది నెరవేర్చకపోతే మేము ఢిల్లీ వ్యాప్తంగా మా ఒక నిరసన తెలియజేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాహుల్తో వెంకట్, తెలుగు ప్రైమ్ నెట్వర్క్.